హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ 59వ భాగం. సిరితల్లి అని మంగమ్మ పిలుస్తుంటే, ఏంటి బామ్మ, ఇంకా ఎన్ని రోజులు ఇలా అతన్ని బాధ పెట్టి నువ్వు బాధపడతావు? అర్థం కాక చూస్తుంది సిరి ఆ మాటకి. అదేనమ్మా, సూర్య గురించి అనగానే ముసుగ్గా ముఖం తిప్పేసుకుంది. చూడమ్మా, తను దొంగని తెలిసి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు. ఇప్పుడు దొంగ కాదని తెలిసి దూరం పెడుతున్నావు. ఎందుకేంటి బామ్మ? తన పని జరగడం కోసం నాతో ప్రేమ నటించాడు. అలాంటి వాణ్ణి నాకు నువ్వే కావాలి అంటూ కాళ్ళు పట్టుకోవాలా? నటించాడని ఎందుకు అనుకుంటావు? నువ్వంటే ఇష్టం లేకపోతే ఇలా నీ చుట్టూ తిరుగుతాడా చెప్పు? ఏముంది, మళ్ళీ ఏదో నాటకం ఆడుతుంటాడు. కానీ సిరి, ప్లీజ్ బామ్మ, అతని సంగతి వదిలేయి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి. న్యూ ఇయర్ ఎంత మర్చిపోతామన్నా మర్చిపోలేక 2 ఏళ్ల క్రితం ఇదే న్యూ ఇయర్కి తన జీవితంలో ఎంత విషాదాన్ని నింపిందో తలుచుకుని బాధపడుతుంది సిరి. మరోవైపు సూర్య కూడా ఆ రోజు జరిగిందాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ కన్నా అంటూ వచ్చి హక్ చేసుకున్నాడు ఆర్కే. తిరిగి విష్ కూడా చేయకుండా అలానే నిలబడిపోయాడు సూర్య. ఏంటి కన్నా, ఇంకా అదే తలుచుకుంటున్నావా? మర్చిపోతే కదా డాడీ తలుచుకోవడానికి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతా బాగైపోతుంది నాన్న, నేను చెప్తున్నాను కదా. సిరి కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది, చూస్తూ ఉండు. ఏమో డాడ్, నిజం తెలిసాక తన రియాక్షన్ తలుచుకుంటే అసలు జీవితంలో నన్ను దగ్గరికి రానిస్తుందా అనిపిస్తుంది. అంతలో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అను, విక్కీ, కిరణ్, ప్రియా నలుగురు వచ్చారు. మీరెప్పుడు వచ్చారా? నైటే వచ్చాం నీకోసం. నాకోసమా? ఎందుకు? ఏముంది, న్యూ ఇయర్కి నువ్వెంత డల్ అవుతావో మాకు తెలుసుగా అంది అను. సుమిత్ర బాబుని తీసుకొస్తూ, ఈసారి అలా అవ్వడులే కదా నాన్న అంటుంటే, చిన్నా ఇలారా అంటూ బాబుని ఎత్తుకొని ముద్దులాడుతున్నాడు సూర్య. కాసేపటికి అందరి పలకరింపులు, విషెస్ చెప్పుకోవడాలు, కేక్ తినడాలు అయిన తర్వాత, అమ్మా బాబు నేను తీసుకెళ్తాను అనగానే, అర్థం కాక ఎక్కడికి నాన్న అని అడిగింది సుమిత్ర. ఇంకెక్కడికమ్మా, వీళ్ళమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అనగానే కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడ్డారు. ఏంటి, ఈరోజు బాబుని సిరి దగ్గరికి తీసుకెళ్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది ప్రియా. అవును. కానీ ఎందుకురా, నువ్వెవరో చెప్పిన తర్వాత అని విక్కీ అంటుంటే, లేదురా, ఏ న్యూ ఇయర్ వల్లైతే తన జీవితం నాశనమైందో ఇదే రోజున ఇదిగో నా బాబు రూపంలో తన సంతోషం తనకిస్తాను అంటుంటే అను కల్పించుకొని, కానీ ఏమని చెప్తావురా? మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డని చెప్తావా? నేను చేసిన పాపానికి ఫలితమని చెప్తావా? అలా చెప్తే అర్థం చేసుకుంటుందనుకున్నావా? లేదు అను, చెప్తే నేను తనని ఫేస్ చేయగలనన్న నమ్మకం నాకు లేదు. మరేమని చెప్పి నమ్మిస్తావు సూర్య అని అడిగాడు ఆర్కే. ఆ మాటకి వాళ్ళ వైపు నవ్వి ఊరుకున్నాడు సూర్య. 2 రోజులుగా దిగాలుగా ఉన్న సిరిని ఎవ్వరూ కదిలించలేకపోయారు. శాలు, సూర్య ఎక్కడా కనిపించట్లేదు అని శాలినిని అడిగాడు విశ్వనాథ్. ఏమో అంకుల్, నిన్నట్టుండి కనపడట్లేదు, ఎక్కడికెళ్ళాడో అంటుంటే, ఈ రోజు నుండి సిరికి బాధపడే అవకాశం ఇవ్వను అని చెప్పాడు విసు. మరెక్కడికెళ్ళాడో తెలీదు అని చెప్పింది మంగమ్మ. మరి ఎటెళ్ళినట్టు అనుకుంటుండగానే, చిన్నా మన ఇంటికి వచ్చేసాం, అమ్మని చూస్తావా అన్న మాటలు వినిపించి అందరూ అతవైపు తలవిప్పి చూశారు. బాబుని చూడగానే విశ్వనాథ్కి షాక్ కొట్టినట్టే అనిపించింది. ఈ బాబు అంటూ బాబుని తేరిపారా చూశాడు విశ్వనాథ్. ఒక్క క్షణం కళ్ళల్లో ఆనందం తలుక్కుమనిపించినా అంతలోనే బాబుని తీసుకొచ్చిన సూర్య మీద అంతులేని కోపం వచ్చేసింది విశ్వనాథ్కి. కోపంగా, సూర్య, ఈ బాబు మీ మనవడే మావయ్య, ఫోటోలో చూసి ఆనందించడం ఎందుకని తీసుకొచ్చేశాను అంటూ, చిన్నా తాతయ్య నీకు గుర్తున్నారా అంటుంటే నవ్వుతూ విశ్వనాథ్ వైపు చూస్తున్నాడు బాబు. ఆ నవ్వులో ప్రపంచంలో సంతోషమంతా కనిపిస్తుంటే, బాబు అంటూ దగ్గరికెళ్ళబోయి అంతలోనే సిరి గుర్తొచ్చి, వీణ్ణి నిన్నెవరు ఇక్కడికి తీసుకురమ్మన్నారు అని కోపంగా అడిగాడు విశ్వనాథ్. ఒకరు చెప్పేదేంటి, నా కొడుకు వాళ్ళమ్మకి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు,
అందుకే తీసుకొచ్చాను. షడప్ సూర్య, ఈ విషయం సిరికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమవ్వదు, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? నిజం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా? ఎలా అయినా పర్వాలేదు మావయ్య, అందరూ ఉండి నా బిడ్డ అనాథలా పెరగాల్సిన అవసరం లేదు. ఏంటి నీ బిడ్డ అంటున్నావు? అసలు వీడు నీకే పుట్టాడని గ్యారంటీ అని విశ్వనాథ్ అంటుండగానే మావయ్య అని గట్టిగా అరిచాడు సూర్య. విచక్షణ మర్చిపోయి నీ కూతురి క్యారెక్టర్ని నువ్వే దిగజార్చుకుంటున్నావు అని కోపంగా అనగానే అప్పుడు కానీ ఆవేశంలో తనేం మాట్లాడాడో అర్థం కాలేదు విశ్వనాథ్కి. సూర్య అరుపుకి బాబు దడుచుకొని బిక్కముఖం వేసి ఏడుస్తుంటే, లేదు నాన్న, నిన్ను కాదు, మీ తాతయ్య నరిచాను, ఏడవకు, ఇదిగో నీ బాల్ అంటూ ఇవ్వగానే నవ్వుతూ దాన్ని చేతిలోకి తీసుకున్నాడు బాబు. చిన్నా, ఇలా రారా అంటూ కన్నీళ్లతో ఎత్తుకుంది మంగమ్మ. పుట్టినప్పుడు చూశాను, మళ్ళీ ఇన్ని రోజులకి అంటూ మునిమనవన్నీ ముద్దులతో ముంచేస్తుంటే, కన్నా ఇలా రా అంటూ శాలిని ఎత్తుకొని, సూర్య, బాబు అచ్చం నీ పొలికే, చాలా క్యూట్గా ఉన్నాడు అంటుంటే, అవును సూర్య, బాబుని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అంటూనే వాణ్ణి ఎత్తుకున్నాడు ప్రవీణ్ కూడా. ఇప్పుడు బాగానే ఉంటుంది, సిరి రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో అన్నాడు విక్కీ. సిరి ఏది? పైనుంది సూర్య, నిన్నటి నుండి కిందకి రాలేదని చెప్పాడు ప్రవీణ్. బాబుని చూస్తుంటే ఎత్తుకోవాలనిపిస్తున్న సిరి రియాక్షన్ గుర్తొచ్చి అసహనంగా చూస్తున్నాడు విశ్వనాథ్. బాల్ నోట్లో పెట్టుకుంటూ ఆ ఊ అంటూ మళ్ళీ సూర్య ఒళ్ళోకి చేరిపోయాడు బాబు. తలుపులు బిగించుకుని ఏవో ఆలోచనల్లో ఉన్న సిరికి సూర్య మాటలు లీలగా వినిపిస్తుంటే విననట్టే సైలెంట్గా ఉండిపోయింది. కానీ వచ్చేరాని బాబు నవ్వులు కేరింతలు వినిపిస్తుంటే, శాలిని పాపకి మాటలు రావు కదా, ఎవరై ఉంటారు అనుకున్నా ఎవరైతే ఏంటిలే అనుకుంది. కానీ బాబు నవ్వులకి మనసు వశం తప్పుతుంటే ఇక అక్కడ ఉండలేక మెల్లిగా డోర్ ఓపెన్ చేసి కిందకొస్తుంటే అందరూ బాబు చుట్టూ చేరుండడం వల్ల బాబు కనిపించలేదు సిరికి. విసుగ్గా ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అనగానే అందరూ తల తిప్పి సిరివైపు చూశారు. టెన్షన్గా చూస్తున్నాడు విశ్వనాథ్. అందరూ పక్కకి తప్పుకోగానే టేబుల్ మీద కూర్చొని బాల్ ఒళ్ళో పెట్టుకొని బోసి నవ్వులు నవ్వుతూ సూర్యతో ఆడుకుంటున్న బాబు కనిపించాడు సిరికి. వాణ్ణి రెప్ప వేయడం కూడా మర్చిపోయి చూస్తుండిపోయింది సిరి. తన బిడ్డని తెలియకపోయినా అమ్మతనం దాన్ని గుర్తు చేస్తుంటే చూపు కూడా తిప్పుకోలేకపోతుంది. సిరిని చూడని బాబు మాత్రం సూర్యకి బాల్ క్యాచ్ వేస్తూ ఆడుతూ కేరింతలు కొడుతున్నాడు. చిన్నా, నాకు బాల్ వేయ్ అంటూ ఆడుకుంటున్న సూర్యని చూసి అప్పుడు స్పృహలోకి వచ్చింది. కిరణ్ విక్కీతో చెవిలో, రేయ్ వీడేంట్రా మనం ఇంత టెన్షన్తో ఉంటే కొడుకుతో ఆడుకుంటున్నాడు, ఇప్పుడు మూడో ప్రపంచం వస్తుందేమో అని అంటుంది ప్రియా అనుతో. నాకు అదే అనిపిస్తుంది అనుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళే. సిరి గట్టిగా ఎవరి బాబు అనగానే అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు చూశాడు బాబు సిరిని. ఆ చిన్ని మనసు ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ సిరిని చూడగానే నవ్వుతున్నాడు. సూర్య బాబుని ఒళ్ళో కూర్చుపుట్టుకుంటూ నా బాబే అనగానే అందరూ షాక్ అయి చూస్తుంటే సిరి ఏంటి నీ బాబా అని ఆశ్చర్యంగా అడిగింది. విశ్వనాథ్ మనసులో, భగవంతుడా, మళ్ళీ నా కూతురికి ఎలాంటి డిప్రెషన్లోకి వెళ్తుందో ఏంటో, ఈ సూర్య ఎలా చేసి చూస్తున్నాడు అంటూ ఒకవైపు కన్నీళ్ళు వస్తుంటే టెన్షన్గా చూస్తున్నాడు విశ్వనాథ్. ఎందుకో తెలియదు కానీ బాబు సూర్య ఒళ్ళో అస్సలు ఉండడం లేదు. ఇదెవరూ గమనించట్లేదు. సూర్య కూడా మామూలుగా మారం చేస్తున్నాడనుకుంటున్నాడే కానీ బాబు చూపంతా సిరి మీదే ఉంది. బాబుని ఎత్తుకుంటూనే, అంటే సిరి, నా బాబు అంటే నా ఫ్రెండ్ వాళ్ళ బాబు, వాళ్ళు అర్జెంట్ పని మీద వేరే కంట్రీ వెళ్లాల్సి వచ్చింది, బాబుని తీసుకువెళ్ళలేని పరిస్థితి, అందుకే కొద్ది రోజులు మనతోనే ఉంటాడని తీసుకొచ్చాను అంటుంటే అమ్మయ్యా అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాబునే చూస్తూ ఇంత చిన్న బాబుని వదిలేసి వెళ్ళడం ఏంటి, వాళ్ళు కన్నారా లేదంటే ఎక్కడున్నాయని తెచ్చుకున్నారా? మనసులో బాధగా అనిపించినా ఏమో అదంతా నాకేం తెలుసు, నన్ను హెల్ప్ అడిగారు, సరేనని తీసుకొచ్చాను. నువ్వే నా ఇంట్లో ఉంటున్నావు, మళ్ళీ వీడు కూడానా అని కోపంగా అంది సిరి. ఊరికే వద్దులే, కావాలంటే డబ్బులిస్తాను అన్నాడు సూర్య. కోపంగా, నేను డబ్బు కోసం అనలేదు, ఇదిగో ఉన్నారుగా మీ ఫ్రెండ్స్, వాళ్ళు చూసుకోవచ్చుగా అంటున్నాను అను కల్పించుకొని. నిజమే సిరి, కానీ మాకు డ్యూటీ ఉంటుంది కదా, మాకెలా కుదురుతుంది చెప్పు అంది. ప్రియ కూడా, పైగా చూడు ఎంత చిన్న బాబో, ఇంకా వీడికి నడక కూడా సరిగా రాలేదు, తప్పటడుగులేస్తున్నాడు అంతే అనగానే
బాబు వైపు చూడగానే తెలియని ఆత్మీయతతో కళ్ళు మెరుస్తుంటే వాణ్ణి ఎత్తుకొమ్మంటూ మనసు పరుగులు తీస్తుంది సిరికి. బాబు ఏడుపు ముఖంతో సిరిని చూస్తుంటే మంగమ్మ కల్పించుకొని, పోనీలేమ్మా, పసిబిడ్డ ఉంటే ఏమైంది అనడంతో ఇంకేం మాట్లాడలేదు సిరి. బాబుని చూస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాణ్ణి గుండెల్లో అదుముకోవాలనిపిస్తున్నా ఏదో తెలియని భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సూర్య ఒళ్ళో నుండి దిగిపోతున్న బాబుని చూసి, అరే ఏమైందిరా, ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తావు అంటున్నాడు సూర్య. వెళ్ళిపోతున్న సిరిని చూసి బాబు ఒక్కసారిగా అమ్మా అంటూ ఏడవడం మొదలెట్టాడు. అంతే, వెళ్ళిపోతున్న సిరి అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ ఊ అని తప్ప ఇంకేమీ పలకలేని బాబు సిరిని ఒక్కసారిగా అమ్మ అని పిలవడంతో సూర్యతో సహా అందరూ షాక్ అయ్యారు. కళ్ళ నిండా నీళ్లతో మెల్లిగా తల తిప్పి బాబు వైపు చూసింది సిరి. అప్పటిదాకా బాబుని వదలకుండా పట్టుకొనున్న సూర్య వాడలా పిలవంగానే బాబుని వదిలిపెట్టేశాడు. వదిలిందే తడవుగా సూర్య భుజం మీద నుండి జారిపోయి సిరి దగ్గరికి వెళ్తుంటే పక్కనే ఉన్న విక్కీ బాల్ తీసి అందించాడు. దాన్ని తోసేసి ఏడుస్తూ సిరి వైపుకు వెళ్ళిపోతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. వచ్చిరాని అడుగులతో ఏడుస్తూనే ఒక చిన్న గట్టు అడ్డు రావడంతో అలానే కింద పడిపోయాడు బాబు. అను పరిగెత్తుకుంటూ వెళ్ళబోతుంటే సూర్య చేత్తోనే ఆగిపోమ్మట్టు సైగ చేయడంతో అక్కడే ఆగిపోయింది అను. వాడే మెల్లిగా లేచి ఊ అని ఏడ్చుకుంటూ అమ్మా అంటూ సిరి దగ్గరికి వచ్చి బుంగమూతితో చేయి చాపి సిరిని పట్టుకోవడానికి ఒక్కో అడుగు వేస్తుంటే కన్నీళ్లతో వాడి వైపు భయంగా చూస్తూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ గోడ రావడంతో ఆగిపోయింది సిరి. బాబు దగ్గరికొచ్చి చేరుకున్నానన్న సంతోషంలో నవ్వుతూ సిరి కాళ్ళు పట్టుకొని కిందకి లాగుతుంటే వాడి చర్యకి అప్రయత్నంగా అలానే మోకాళ్ళ మీద బెండయింది. సంవత్సరం తర్వాత కన్నతల్లిని చేరిన ఆ చిన్నారి మనస్సు సంతోషంతో స్వేచ్ఛగా ఎగురుతుంటే ఏడుపు మొహం పెట్టుకుని తన చిన్ని చిన్ని చేతులతో వాళ్ళ ముఖాన్ని తడుముతున్నాడు బాబు. వాడి స్పర్శకి సిరి గుండెల్లో అగ్నిపర్వతాలే బద్దలవుతున్నాయి. అమ్మా అంటూ ఏడుస్తూ పిలవగానే అంతవరకు బిగబట్టుకున్న ఏడుపు ఒక్కసారిగా బయటకొచ్చేసి కన్నా అంటూ వాణ్ణి గుండెలకి హత్తుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది సిరి. బాబు ముఖమంతా ముద్దులు పెడుతూ నన్ను అమ్మ అన్నావా, ఇది మళ్ళీ అను అంటూనే ఏడుస్తూ వాణ్ణి గుండెల్లో పొదుముకుంది. ఆ పిలుపు కోసం ఎంతలా తప్పించిందో తనకు జరిగిన దాన్ని కూడా మర్చిపోయి 9 నెలలు ఆ పెళ్లి కోసం కలలు కంది. కానీ కనీసం చూడను కూడా చూడకుండానే చనిపోయిన పాపని చూసి గుండె పగిలేలా ఏడ్చింది సిరి. మళ్ళీ ఇన్ని రోజులకి ఆ పిలుపు మాధుర్యం చవి చూస్తుంటే తన సంతోషానికి అవధుల్లేవు. ఇన్నాళ్లకి అమ్మ దగ్గరికి చేరిన చిన్ని ప్రాణం 2 చేతులతో ప్రేమగా సిరిని చుట్టేసింది. అంటీ అంటనట్టుగా ఎర్రని చిన్ని పెదవుల మీద ముద్దు పెట్టుకుని నా దగ్గరుంటావా, నన్ను రోజు ఇలానే పిలుస్తావా అంటూ అక్కడే కూర్చుండిపోయి వాణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని పదే పదే ముద్దులు పెట్టుకుంటూ కబుర్లు చెప్తూ అసలు తనెక్కడుందో ఏం చేస్తుందో కూడా మర్చిపోయింది సిరి. ఇదంతా చూస్తున్న అందరికీ కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. అమ్మ ప్రేమని అమ్మ స్పర్శని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. చనిపోయాడనుకున్న బిడ్డని ఆ తల్లి గుర్తుపట్టలేదేమో కానీ 9 నెలలు కడుపులో ఉండి తన మాటలు వింటూ పెరిగిన బిడ్డకి తల్లెవరో చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య మనసులో వాడు మారం చేస్తుంటే వాళ్ళమ్మ గురించన్న ఆలోచనే నాకు రాలేదు. అయినా నా పిచ్చి కానీ బిడ్డకి తల్లెవరో ఒకరు చెప్పాలా అనుకున్నాడు సూర్య. 9 నెలలు తన శ్వాసని ఊపిరిగా ఇచ్చి చావుకు సైతం ఎదురేగి వాడికి జన్మనిస్తే వాడెలా తనని మర్చిపోతాడు? అందుకేనేమో తండ్రినైనా నన్ను అసలు గుర్తే పట్టలేదు. కానీ అమ్మని చూడగానే వాడికి తెలిసిపోయింది. కన్నీళ్ళెవ్వరికీ కనిపించకుండా తుడుచుకొని హలో మేడం, బాబుని ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నట్టేనా అని సూర్య అంటే నో ఆన్సర్ మాటలు చెప్తుంది బాబుతో సిరి. మనం నా రూమ్కి వెళ్దామా అంటూ కన్నీళ్లు తుడుచుకొని పైకి లేచి వాడిని ఎత్తుకొని అవును నీ పేరేంటి అంటుంటే నవ్వుతూ ఆమె భుజం మీద వాలిపోయాడు బాబు. అచ్చచ్చో నీకు ఇంకా మాటలు రావు కదా, మర్చిపోయాను అని అప్పుడు చూసింది వాళ్ళందరి వైపు. ఏంటి అలా చూస్తున్నారు అని అడగగానే అబ్బే ఏం లేదు సిరి అంది శాలిని. సూర్యని కోపంగా చూస్తూ బాబు పేరేంటి అని అడిగింది. నవ్వుతూ తన వైపే చూస్తుంటే నిన్నే అడిగేది బాబు పేరేంటి
అందరూ ఏం చెప్తాడా అని చూస్తుంటే శిశిర్ అని చెప్పాడు సూర్య. ఆ పేరు వినంగానే ముఖం చిట్లించేస్తే అందరి ముఖాల్లోనూ సంతోషం కనిపిస్తుంది. ఏంటి ముఖం అలా పెట్టావు, పేరు బాలేదా అని అడిగాడు సూర్య. బాలేదు, అస్సలు బాలేదు. ఎందుకు? అందులో నీ పేరు కలుస్తుందిగా, అందుకు. నీ పేరు కూడా కలుస్తుంది సిరి, అది మర్చిపోకు. బాబు, నీకు ఆ పేరు బాలేదు, నేను నిన్ను కన్నయ్య అని పిలుస్తా, ఓకేనా? నవ్వుతూ బాబు చూస్తుంటే పద మనం వెళ్దాం అంటూ వాళ్ళెవ్వరి వైపు కూడా చూడకుండా బాబుతో మాట్లాడుతూ తన రూంలోకి వెళ్ళిపోయింది సిరి.